అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో శృంగారపరమైనటువంటి సమస్య, దానికి చక్కటి పరిష్కారం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ శృంగారపరమైనటువంటి సమస్య అంటే ఇబ్బంది ఒకరికి ఉంటే సమస్య ఇద్దరికి ఉంటుంది. ఉదాహరణకి స్త్రీలకు సంబంధించినటువంటి ఈ సమస్య ఏంటంటే యోని లూజ్గా ఉండడం. ఈ సమస్య స్త్రీలలో వేధిస్తూ, పీడిస్తూ, మానసికంగా ఇబ్బందికి గురి చేస్తూ, ఇతర అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు కూడా గురి చేసేటువంటి పరిస్థితి, దాంపత్యపరమైనటువంటి ఇబ్బందులకు కూడా గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి స్త్రీలలో యోని కండరాలు బాగా వ్యాకోచం చెందడం వల్ల ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. అంటే ఎలాగంటే ఎక్కువగా కాన్పులు కావడము, పోషకాహార లోపము, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు స్త్రీలలో అంటే జననేంద్రియ భాగము లూజ్గా తయారైపోతుంది అన్నమాట. ఈ యొక్క సమస్య ఇలా ఉంటే కొంతమందికి డెలివరీ టైంలో లోపల గర్భాశయంలో శిశువు బరువు ఎక్కువగా ఉన్నప్పుడు, డెలివరీ కావడం కష్టంగా ఉన్నప్పుడు, తల్లికి బిడ్డకు క్షేమంగా ఉండనటువంటి ఉద్దేశంతో వైద్యులు యోని భాగంలో చిన్నగా కట్ చేసేసి ఆ యొక్క శిశువును ఫ్రీగా బయటికి వచ్చేట్లు చేస్తారనమాట. దీన్నే ఎపిసియాటమీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ విధంగా యోని భాగంలో ఒకవైపు కట్ చేసేసి శిశువును బయటికి తీసిన తర్వాత, శిశువు బయటకు వచ్చిన తర్వాత మరలా కుట్లు వేయడం జరుగుతుందన్నమాట. దీనివల్ల కూడా ఆ యొక్క యోని చాలామందిలో లూజ్గా కావడం జరుగుతుంది. ఈ యొక్క సమస్య ఎదురైనప్పుడు భాగస్వామికి అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా పురుషాంగం స్తంభించినప్పుడు, యోనిలోకి ప్రవేశపెట్టినప్పుడు ఎలాంటి సంతృప్తి లేకపోవడం చేత భాగస్వాములు చాలా మానసిక వ్యాధికి, అసంతృప్తికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క ప్రభావము స్త్రీలకు కూడా సంతృప్తి ఉండకపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే యోని కండరాలు బలహీనపడిపోయి, యోని కండరాలు లూజ్గా అయిపోయినాయో అప్పుడు పురుషాంగం ప్రవేశించినప్పటికీ స్త్రీలలో జననేంద్రియ భాగంలో, వెజైనా భాగంలో ఉన్నటువంటి ఈ జీ స్పాట్ అనేటువంటిది ప్రేరితం కాదు. అదేవిధంగా క్లైటోరియస్ అనేది పూర్తి స్థాయిలో ప్రేరితం కాదు. యోని శీర్షం ఉంటారనమాట. ఈ విధంగా స్త్రీకి కూడా చాలా అసంతృప్తికరమైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇరువురు విపరీతమైనటువంటి ఉద్రేకానికి గురైనప్పుడు, అంటే భాగస్వాములు ఇద్దరు విపరీతమైనటువంటి ఉద్రేకానికి గురైనప్పుడు, ముఖ్యంగా స్త్రీలలో యోని భాగంలో స్రవించేటువంటి ఈ స్రావాల ప్రభావం చేత భార్యాభర్తలు ఇద్దరు లేదా భాగస్వాములు ఇద్దరు దాంపత్యంలో పాల్గొన్నప్పుడు, శృంగారపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మరింత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క పరిస్థితి అయినప్పుడు వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా కొంతమంది అయితే ఒకరితో ఒకరు చెప్పుకొని దాని పరిష్కార దిశగా ఆలోచన చేస్తే, కొంతమంది ఒకరితో ఒకరు భాగస్వాములు చెప్పుకోకుండా మానసికంగా వ్యధపడేటువంటి పరిస్థితి ఏర్పడి ఉండడమే కాకుండా ఇతరులతో కూడా చెప్పుకోలేరు, చివరికి వైద్యులతో కూడా చెప్పుకోలేక అలాగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. దీనివల్ల దాంపత్య సుఖం సరిగ్గా లేకపోవడం చేత కొన్ని అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు కూడా ఆ యొక్క దాంపత్యానికి ఇబ్బంది ఎదురయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. వాళ్ళ జీవితానికి కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడి జీవితం సజావుగా సాగిపోయేదానికి కూడా కొన్ని కుటుంబాల్లో అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట. మరి ఈ సమస్య తగ్గేందుకు ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే, కేవలము 3 పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకొని ఆ యోని కండరాలను దృఢోపేతం చేసేసి సంభోగంలో పాల్గొన్నప్పుడు, శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇద్దరికీ సంతృప్తికరంగా ఉండేటట్లు మనం చేసుకోవచ్చు అన్నమాట. ఎలాగంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు 3. మొట్టమొదటిది బాగా నిదానంగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. తెచ్చుకోవడం సులువు, తయారు చేసుకోవడం సులువు, వాడడం సులువు, ఫలితం కూడా చాలా సులువుగా పొందవచ్చు అన్నమాట. చూడండి, మాచికాయలు బాగా నిదానంగా గమనించండి. మనకు సంవత్సరం అంతా కూడా ఈ మాచికాయలు దొరుకుతాయి అన్నమాట. ఈ మాచికాయల్లో కూడా యోని కండరాలను
దృఢపరిచేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఉన్నాయన్నమాట. ఈ మాచికాయల యొక్క పొడి ఇలా ఉంటుందన్నమాట. చూడండి, మనం సులువుగా మాచికాయల పొడి తయారు చేసుకోవచ్చు. అలాగే రెండవదిగా కర్పూరం, హారతి కర్పూరం కానీ, ఉంట కర్పూరం కానీ, ఏ కర్పూరం మనకు అందుబాటులో దొరికితే ఆ కర్పూరాన్ని వాడుకుంటే సరిపోతుంది. చివరగా స్వచ్ఛమైనటువంటి తేనె. ఈ 3 పదార్థాల ద్వారానే చక్కటి ఔషధాన్ని మనం తయారు చేసుకొని వాడుకోవచ్చు అన్నమాట. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక 10 గ్రాములు మాచికాయ చూర్ణాన్ని తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే నేను కలపడం జరుగుతుందన్నమాట. మీరు 10 గ్రాములు మాచికాయ చూర్ణాన్ని ఒక చిన్న పాత్రలో ఈ విధంగా తీసుకోండి. అట్లే ఒక 10 గ్రాములు కర్పూరం నలగొట్టేసేసి ఈ విధంగా చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 10 గ్రాములు కర్పూర చూర్ణాన్ని ఈ విధంగా అందులో కలిపేసేయండి. ఇందులో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలన్నమాట. ఒక 10 గ్రాములు సరిపోయేట్లయితే 10 గ్రాములు కలుపుకోండి. ఒకవేళ 10 గ్రాములు సరిపోయినట్లయితే మరింత తేనెను కూడా కలుపుకోవచ్చు అన్నమాట. కాబట్టి అవసరాన్ని బట్టి మీరు ఇందులో తేనె కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారు కదా, 10 గ్రాములు మాచికాయ చూర్ణము, 10 గ్రాములు కర్పూరం పొడి, అదేవిధంగా తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె. ఈ 3 పదార్థాలు కూడా అద్భుతమైనటువంటి యోని కండరాలను బాగా దృఢంగా ఉంచేందుకు, శృంగారపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంచేందుకు అద్భుతమైనటువంటి ఔషధ రసాయన తత్వాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించింది. చూడండి, బ్రహ్మాండమైనటువంటి ఔషధం యోని లేపనం తయారైపోయింది. చూడండి, మాచికాయ పొడి, కర్పూరము, తేనె కలిపేసరికి ఈ విధంగా ఔషధం అయిపోయిందనమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి తగినంత ఈ యొక్క లేపన ద్రవ్యాన్ని తీసుకొని యోని భాగంలో లేపనం చేసి 1 గంట లేదా 2 గంటలు ఆగిన తర్వాత కడిగేస్తుండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే ఈ ఔషధంలో ఉన్నటువంటి ఔషధ తత్వాలు, రసాయన గుణాలు చాలా చక్కగా, సమర్థవంతంగా పనిచేసి ఆ యోని కండరాలను బలోపేతం చేయడం వల్ల ఆ సమస్య తగ్గిపోయేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ మరిన్ని జాగ్రత్తలు కూడా ఇలాంటి వాళ్ళు తీసుకోవాలి. మరి ఆ దాంపత్య ధర్మంలో భాగంగా ఉద్రేకానికి గురైనప్పుడు వచ్చేటువంటి ఆ యోని స్రావాలు ప్రభావం చేత యోని లూజ్గా ఉండడము, దాంపత్య సుఖం లేకపోవడం ఉంటుంది. కాబట్టి మరి ఆ విధంగా ద్రవాలు ఊరినప్పుడు బట్టతో ఆ యొక్క శృంగారంలో పాల్గొనే ముందు బట్టతో ఆ భాగాన్ని తుడుచుకుంటూ ఉండడం వల్ల కొంతమేరకు ఉపయోగం ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇలాంటి వాళ్ళు మూత్రం విసర్జించేటప్పుడు కూడా కొన్ని ఎక్సర్సైజ్లు చేయాలి. ఎలాగంటే, సర్వసాధారణంగా రోజు 4 నుంచి 5 సార్లు మూత్ర విసర్జనకు వెళుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఎప్పుడు వీలైతే ఎక్కడ వీలైతే అలాగా, ఎప్పుడు వీలైతే అలాగా, ఆ సమయాన్ని బట్టి, వాళ్ళ యొక్క వసతిని బట్టి, అవకాశాన్ని బట్టి ఆ యొక్క ఎక్సర్సైజ్ చేయాలి. ఎలాగంటే, యూరిన్ మూత్రం వచ్చినప్పుడు కొద్దిగా విసర్జన చేసి కొద్దిసేపు బాగా బిగించాలన్నమాట. ఆ విధంగా కొద్దిసేపు బిగించిన తర్వాత మళ్ళా కొద్దిగా మూత్రాన్ని విసర్జింపజేయాలి, మళ్ళా కండరాలను బిగించాలి. ఈ విధంగా మూత్రం కొద్దిగా విసర్జించాలి, మళ్ళీ బిగించాలి. ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఆ యోని కండరాలు బాగా బలపడి యోని భాగం దృఢత్వాన్ని సంతరించుకొని ఆ శృంగారపరమైనటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇద్దరికీ చాలా సంతృప్తికరమైనటువంటి ఆనందము, అనుభూతి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి చక్కనైనటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఈ యోని స్టిఫ్గా ఉండాలనేటువంటి అంశానికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.